వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండలంలో ఎరువుల పంపిణీ కొరతపై వ్యవసాయాధికారి శ్రీహరిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2,85,000 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారని తెలిపారు. అందుకు ఇప్పటికే జిల్లాలో 57,000 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 2,85,000 ఎకరాలు ఇప్పటిదాకా మనకు నాట్లు పెట్టడం జరిగింది. ఇంకా దాదాపు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాము అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పటం జరిగింది. దాదాపు మనకి ఇంకా ఈ నెలాఖరు లోపల మిగతా ఏరియా కూడా కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి గాను మనము 57,000 మెట్రిక్ టన్నులు యూరియా పంచడం జరిగింది. అంటే మనకి అక్టోబరు నవంబరు మాసాల్లో 57,000 టన్నులు యూరియా మనకి రావడం జరిగింది. దాన్ని మనము రైతు భరోసా కేంద్రాలు అవనివ్వండి, సహకార సంఘాలు అంటే పిఎస్సిఎస్ సొసైటీల్లో పెట్టి మనము రైతులకు అందించడం జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు ముఖ్యంగా ఉబేర్ సొసైటీ అవనివ్వండి, సంగం సొసైటీ అవని, దుగూర్ సొసైటీ, తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికీ మనము సంగం మండలం గురించి మాట్లాడినట్టయితే టోటల్గా మనకి 1,813 టన్నులు మనకి పిఎస్సిఎస్ సంఘంలో అవనివ్వండి, శ్రీనివాస ట్రేడర్స్ అంటే మన ఎరువుల దుకాణాల్లో కూడా మేమే ఇచ్చేది సగము. అంటే సగము సొసైటీలో ఇస్తాము, సగము ఎరువుల దుకాణాలకు ఇస్తాము. దుకాణాల్లో డీలర్లు అమ్మాలన్నమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే 1,800 మనకి ప్రైవేట్ ట్రేడర్స్కి పిఎస్సిఎస్కి ఇవ్వడం జరిగింది. మన రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చి 258 మెట్రిక్ టన్నులు యూరియా, మొత్తం టోటల్గా 2,000 టన్నులు, దాదాపు 2,001 టన్ను మనము మన సంఘం మండలానికి 10,000 ఎకరాలకు గాను మనం ఇవ్వటం జరిగిందండి. 1000 టన్నులు మళ్ళీ రిక్వైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 1000 టన్నుల్ని మనము ఇమీడియట్గా సప్లై చేయడానికి రేపు ఎల్లుండి అవటానికి అంటే తర్వాత రోజు మనకి 3 లోడ్లు ఉన్నాయండి. మనకి అదేవిధంగా మనకి దీని మీద 4th నుంచి కూడా ఒక 1000 టన్నులు మనకి ఇవ్వటం జరిగింది. ఈ 3 లోడ్ల నుంచి కూడా మనకి ఒక 7,500 టన్నులు వస్తూ ఉంది 1, 2, 3 తారీఖుల్లో. ఎక్కడైనా సరే డీలరు ఎటువంటి నిబంధనలు పెట్టి అంటే ఇది కొంటే అది ఇస్తాము అనే ఎక్కడైనా సరే గ్రోమోర్ సెంటర్ అవనివ్వండి, మామూలు డీలర్లు అవనివ్వండి, ఎవరైనా అట్లాంటి నియమం పెట్టినట్టయితే మీకు హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఫార్మర్స్ హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి పెట్టాము మేము. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఫోన్ చేసినట్టయితే మా అగ్రికల్చర్ ఆఫీసరు మాకు టోటల్గా ఒక టీమ్ ఒకటి ఉంది దీని మీద యాక్షన్ తీసుకోవడానికి. అట్లాంటి నిబంధనలు పెట్టి అమ్మిన డీలర్ని లైసెన్స్ ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నాము. కాబట్టి మేము డిపార్ట్మెంట్ పరంగా మేము ఒకటే చెప్తున్నాము, మనకి మార్చి దాకా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, సప్లై ఉంది మనకి. ప్రతిరోజు మనకి ఇప్పుడు జనవరి 15 దాకా దాదాపు మనకి 20,000 టన్నులు రాబోతా ఉంది జిల్లా. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే రైతులు మా టోల్ ఫ్రీ నంబర్, మా హెల్ప్ లైన్ నంబర్ ఉంది, ఆ నంబర్ 833057 8331057 ఈ నంబర్కి కానీ ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్టయితే అక్కడ వ్యవసాయ అధికారి వెంటనే స్పందించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము.